శనివారం వచ్చిందంటే ఏదో ఒకటి క్లీనింగ్ చేయకుండా ఉండలేము. అదే క్లీనింగ్ అంటే ఇల్లు దులపడమో, ఇల్లు క్లీన్ చేసుకోవడమో, లేదంటే ఇంట్లో ఉన్న వస్తువుల్ని క్లీన్ చేసుకోవడమో ఫస్ట్ నుంచి ఇది ఒక అలవాటు అయిపోయిందిలేండి నాకైతే. తొందరగా వంట చేసి పక్కకు పెట్టేసి ఈరోజు మా ఆయన 7 సంవత్సరాల కింద ప్రేమతో బుడ్డి ఫ్యాను నా కోసం తీసుకొచ్చిండు. అది మిషన్ దగ్గర పెట్టుకోవడానికి. ఆ ఫ్యాన్ని క్లీన్ చేస్తున్నాను అనమాట. ఈ ఫ్యాన్ని ఎన్నిసార్లు కడిగినా కూడా అండి అస్సలు ఎప్పుడు కూడా ఖరాబ్ కాదనమాట. అందుకే ఈరోజు తూడుద్దాములే అనుకున్న ఫ్యాన్ని. కాకపోతే మనకి తూడుస్తే సాటిస్ఫాక్షన్ ఉండదు. ఫ్యానే కాదు, మిక్సీ కూడా అంతే అనమాట. 10 సంవత్సరాల నుంచి మిక్సీ వాడుతున్నా ఆ మిక్సీని ఎన్నిసార్లు వాటరు సర్ఫేస్ కడిగినా కూడా మొండిగా అట్లనే తిరుగుతుంది. ఎందుకంటే మా ఆయన ఏమంటాడు తెలుసా, నువ్వు కడుగుతున్నావు అది రాలేదనుకో నీ సంగతి చెప్తా అంటాడు. అది నన్ను తిట్లు పడకుండా చేస్తుంది అనమాట. ఈ ఫ్యాన్ కూడా అంతేనండి, ఎన్నిసార్లు కడిగినా కూడా నాకు తిట్లు లేకుండా చేస్తుంది. ఇంక ఈరోజు కూడా క్లాత్తో తుడుద్దాం అనుకున్నా. ఫస్ట్ మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు కదా క్లాత్తో తుడిస్తే. ఇంకా లాభం లేదులే అని బయటికి తీసుకెళ్ళి మంచిగా సర్పు నీళ్ళేసి క్లీన్ చేసి పెట్టుకున్నా. ఏదైతే అదైందండి. నడుస్తేనేమో ఏం లేదు, నడవకపోతే 4 చీవాట్లు పడితే పక్కకు కూర్చుంటాం తిట్లు తిని. మనకు కావాల్సింది మన సాటిస్ఫాక్షన్ అంతే. వీడియో నచ్చితే లైక్.